Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question, Karl Pearson coefficient of correlation. Chala ante chala important question idi. So find the Karl Pearson coefficient of correlation. Manaki x y terms icharu. So x ni తీసుకున్నాను, y తీసుకున్నాను. సో Karl Pearson coefficient ని ఎలా సాల్వ్ చేయాలి, అసలు టేబుల్ ఎలా తీసుకోవాలి, ఫార్ములా ఎలా తీసుకోవాలి, ఇది చదవకుండానే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్లో ఈజీగా వచ్చేయాలి, అసలు బై హార్ట్ చేయకూడదు, ఈజీగా వచ్చేయాలి. అలాంటి ట్రిక్ ఏమైనా ఉందా అంటే ఎస్ ఉంది. సో ఈ ట్రిక్ చెప్తాను, మీకు ఫార్ములా చదువుకునే అవసరం లేదు, అండ్ ఇది కూడా బై హార్ట్ చేయ అవసరం లేదు, చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఈజీగా బేసిక్స్ చెప్తూ విత్ ఇన్ షార్ట్ టైంలో ఫినిష్ చేస్తాను. సో నాకు కావాల్సింది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే, నచ్చకపోయినా నచ్చిన కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు కూడా మెన్షన్ చేయండి. నచ్చితే ఎందుకు నచ్చింది కూడా మెన్షన్ చేయండి. నాకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నేను బెటర్గా మీకు చెప్పడానికి కూరుతాను స్టూడెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఫైండ్ ద Karl Pearson కోఎఫిషియంట్ ఆఫ్ కోరిలేషన్లో మెయిన్గా ఫార్ములా వస్తే మీకు ఇది బ్యాడ్ చేయ అవసరం లేదు, ఇది టేబుల్ మీకు గుర్తుంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఏదో ఒకటి మర్చిపోతారు. సో మర్చిపోకూడదు కూడా ఫార్ములా రావాలి. ఫార్ములా ట్రిక్ ఏంటి, చాలా సింపుల్. కోరిలేషన్ కాబట్టి స్మాల్ ఆర్ పెట్టుకోండి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మీకు ఇది ఒక్కటి గుర్తుంటే, ఇది సమ్మేషన్ ఆఫ్ XY గుర్తుంటే ఇది గుర్తుంటుంది. సింపుల్. సమ్మేషన్ ఆఫ్ XY మీరు గుర్తుపెట్టుకోగలుగుతారా అంటే ఈ ఫార్ములా మీ చేతిలో ఉంటుంది. సింపుల్, ఏం లేదు చూడండి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ XY కదా, దీన్ని సపరేట్గా రాయండి. సమ్మేషన్ ఆఫ్ X, సమ్మేషన్ ఆఫ్ Y. ఓకే, సో స్క్వేర్ వేసుకోండి, రూట్ వేసుకోండి. అంటే రూట్ పెట్టుకుని స్క్వేర్ పెట్టుకుంటే మనకి ఫార్ములా వచ్చేస్తుంది. దీనికి రూట్ లేదు, స్క్వేర్ లేదు, అంతే. ఏంటి, రూట్ పెట్టుకుని స్క్వేర్ పెట్టుకుంటే దాట్స్ ఇట్, మనకు ఫార్ములా గుర్తుంటుంది. అండ్ ఈ టేబుల్ రావాలంటే ఎలాగా, చాలా చాలా సింపుల్. మనకి క్యాపిటల్ X క్యాపిటల్ Y కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకి ఇక్కడ XY ఇచ్చా కదా, మళ్ళీ కనుక్కోవడం ఏంటి అనుకోకండి. ఫస్ట్ ఈ XY ఎలా కనుక్కోవాలంటే డీవియేషన్ తీసేసి, అంటే చూడండి. సో డీవియేషన్ ఆఫ్ మీన్ అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ x మైనస్ మీన్ చేయాలి. ఇది X వాల్యూ కనుక్కోవాలి, ఇది Y వాల్యూ కనుక్కోవాలి. ఆ రెండింటిని మల్టిప్లై చేయమని అర్థం. X ఇంటూ Y ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం. ఆ వాల్యూస్ని యాడ్ చేస్తే, సారీ, ఆ వాల్యూస్ ఇవన్నీ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేసిన వస్తాయి కదా, వాల్యూస్ వస్తాయి కదా, ఆ వాల్యూస్ అన్నీ మీరు యాడ్ చేస్తే దాని అర్థం సమ్మేషన్ అన్నట్టు. సమ్మేషన్ ఆఫ్ X ఇంటూ Y, సమ్మేషన్ ఆఫ్ X ఇంటూ Y, దాని అర్థం ఏంటి అంటే సింపుల్, ఏం లేదు, X ఇంటూ Y ఉంది కదా, ఆ వచ్చిన వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తేనే సమ్మేషన్ అంటాము, సమ్మేషన్ ఆఫ్ X ఇంటూ Y అంటాము. రైట్. సో X స్క్వేర్ చేయాలి, Y స్క్వేర్ చేయాలి, కనిపిస్తుంది కదా. అంటే X స్క్వేర్ కోసం ఒక లైన్, Y స్క్వేర్ కోసం ఒక లైన్. సింపుల్గా చెప్పాలి అంటే టేబుల్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలి, ఏమేమి ఉంటాయి మనకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫార్ములాలో ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉండాలి. రైట్. అంటే చూడండి, XY కనిపిస్తుంది కాబట్టి XYలు ఉండాలి, XYలు ఉండాలి, X ఇంటూ Y ఉండాలి, X ఇంటూ Y ఉండాలి, X స్క్వేర్ ఉండాలి, ఇదిగోండి X స్క్వేర్, Y స్క్వేర్ ఉండాలి, ఇదిగోండి Y స్క్వేర్. ఈ సమ్మేషన్లో దాని అర్థం ఏంటి అంటే యాడ్ చేస్తే చివరిలో వచ్చే వాల్యూ సమ్మేషన్ అంటాము. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు సమ్లోకి దిగుతాం. సింపుల్ సమ్, చాలా సింపుల్గా చెప్తాను, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మనకి ఈ యొక్క చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేస్తే ఈ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి స్టూడెంట్స్. ఓకే, అలానే ఇన్స్టాలో RS వైబ్స్ అని ఇన్స్టా ఫాలో చేయండి, ఫాలో చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మెంబర్స్గా జాయిన్ అవ్వండి స్టూడెంట్స్, జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్స్ జాయిన్ అవ్వండి. సో మాకు సపోర్ట్ చేస్తే
మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మీన్ అంటే ఎలాగా? సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఎలాగా? క్యాల్కులేటర్ తీసుకోండి. 57 ప్లస్ 59 ప్లస్ 62 ప్లస్ 63 ప్లస్ 64 ప్లస్ 65 ప్లస్ 55 ప్లస్ 58 ప్లస్ 57 యాడ్ చేస్తే మనకి 540 వస్తుంది. ఎంత వస్తుంది మనకి ఆన్సర్? టోటల్ వచ్చి మనకి 540 వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తాను. 540/9 వేసుకోవాలి. ఎందుకంటే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి కాబట్టి. ఓకే, 9 6 54, ఈ 0 ఇక్కడ వేసుకోండి. అంటే 60 వచ్చింది మనకి, రైట్? 60 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ 60తో ఒక్కొక్క దాన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ రఫ్గా రాస్తున్నాను స్టూడెంట్స్. ఇక్కడ వేసే పని అంతా ఇక్కడ రఫ్గా రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. 57 కదా, ఉదాహరణ 57 ఇక్కడ తీసుకున్నా. 57 మైనస్ 60 ఇది వేసుకున్నా. నెక్స్ట్ 59 మైనస్ 60, 57 మైనస్ 60 అలాగా మైనస్ చేయాలి. చూడండి, ఇదేమో ఈ వాల్యూస్, ఓకే, మైనస్ ఏమో మైనస్, ఈ మీన్ ఏమో 60, రైట్? సో దేనికైతే ఇటు సైడ్ పెద్ద నెంబర్ ఉంటుందో చూడండి, వీటికి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, మిగతా వీటికి నెగిటివ్ వాల్యూ వస్తాయి. 60 కన్నా తక్కువ ఉంది కదా, నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఓకే, 60 మైనస్ 57 మైనస్ 3, 60 మైనస్ 59 మైనస్ 1, 60 మైనస్ 62 ప్లస్ 2, ఇటు సైడ్ పెద్ద నెంబర్స్కి పాజిటివ్ వస్తుంది. 60 మైనస్ 63 ప్లస్ 3, 60 మైనస్ అంటే 64 నుంచి 60 తీసేస్తే ఎంత? 4 వస్తుంది. 65 నుంచి 60 తీసేస్తే ఎంత? 5 వస్తుంది. 55లో నుంచి 60లో నుంచి 55 తీసేస్తే ఎంత వస్తుంది? -5 వస్తుంది. ఓకే, 60లో నుంచి 58 తీసేస్తే ఎంత వస్తుంది? -2 వస్తుంది. 60లో నుంచి 57 తీసేస్తే ఎంత వస్తుంది? -3 వస్తుంది. ఇది మనకు వచ్చిన ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు వీటిని స్క్వేర్ చేసుకోండి. అంటే సింపుల్, ఏం లేదు, 3 స్క్వేర్ 9, మైనస్ మైనస్ ప్లస్. స్క్వేర్లో మైనస్లు ప్లస్లు పట్టించుకో అవసరం లేదు స్క్వేర్లో, రైట్? సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 5 స్క్వేర్ 25, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 ఇలా వచ్చింది. అయితే గమనించండి, మనకేం కావాలి? సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి. మరి దీనికి వద్దా సార్ అంటే ఇవి ఖచ్చితంగా తీసుకున్నాము. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. ఎప్పుడైనా సరే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే 0 వస్తుంది. మరి ఇవి యాడ్ చేయాలి, ఎందుకంటే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కావాలి కాబట్టి. సో అక్కడ వేసుకుంటాను చూడండి, నేను చిన్నగా వేసుకుంటున్నాను. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వేసుకోండి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ చేయండి. సింపుల్, ఏం లేదు, 9 + 1 10, రైట్? 9 + 4 13, అంటే మనకి 23, రైట్? 23 ఇదొక 50, రైట్? 23 50 ఎంత? 50 + 23 73, రైట్? 83 89, మళ్ళీ 4 9 యాడ్ చేయండి, 102 వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు మనకు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. నాకు ఇక్కడ దాకా అయిపోయింది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ నేను ఈ వై కనుక్కోవాలి, వీటికి స్క్వేర్ చేయాలి. దాని తర్వాత ఈ ఎక్స్ని వైని ఈ ఎక్స్ని ఈ వైని మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ వై వస్తుంది. ఇది ఓకే, క్లియర్గా మీకు అర్థమనుకున్న స్టూడెంట్స్. సో వీటిని యాడ్ చేయండి. ఫస్ట్ ఎంత? ఇది
113 plus 117 plus 126 plus 126 plus 130 plus 129 plus 111 plus 116 plus 112 యాడ్ చేస్తే మనకి 1080 వస్తుంది. ఎంత వస్తుంది? 1080 వస్తుంది టోటల్ యాడ్ చేస్తే. రైట్, దీనికోసం ఒక చిన్న లైన్ తీసుకున్నాము కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, 1080 వచ్చింది. ఇప్పుడు ఈ 1080 ఏం చేయాలంటే 1080 బై ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో బై 9 చేయండి. బై 9 చేస్తే మనకి 120 వస్తుంది. ఫస్ట్ ఇది 9 12 108 ఈ 0 120 వస్తుంది. ఆ 120 తీసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఈ 120లో నుంచి ఈ 130 తీసేసేయాలి. ఎలాగంటే చూడండి, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ y అంటే ఇది స్మాల్ y మైనస్ మీన్. మీన్ అంటే ఏంటి? ఇది 120. మీన్ తీసుకున్నాం 120. ఓకే, 130లో నుంచి 120 తీసేస్తే ఎంత? -7 వస్తుంది. మనం వేసుకుందాం నీట్గా, ఇది అరేంజ్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు చూడండి 113 ఉంది కదా, 120లో నుంచి ఈ 113 తీసేసేయాలి. ఇక్కడ చూడండి స్మాల్ y అంటే ఇవి మైనస్ 120, మీన్ ఏంటి? 120 వచ్చింది. వేసుకోండి 113. ఇక్కడ రఫ్గా రాస్తున్నాను స్టూడెంట్స్, గమనించండి. 113 మైనస్ 120 117 మైనస్ 122 మైనస్ 120 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది చూడండి. పెద్ద నెంబర్ ఉన్న చోట పాజిటివ్ వస్తుంది, చిన్న నెంబర్ ఉంటే నెగిటివ్ వస్తుంది. మైండ్లో పెట్టుకోండి. 120లో నుంచి 113 తీసేస్తే -7. 120లో నుంచి 117 తీసేసారనుకోండి -3. 126లో నుంచి 120 తీసేస్తే +6, సేమ్ +6. 130లో నుంచి 120 తీసేస్తే +10. రైట్, 129లో నుంచి 120 తీసేస్తే 9. ఓకే, 111లో నుంచి 120 తీసేస్తే -9. 120లో నుంచి 116 తీసేస్తే సింపుల్గా -4. అండ్ 120లో నుంచి 112 తీసేస్తే -8. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు వీటిని మనము స్క్వేర్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం y స్క్వేర్ చేయాలి. అంటే ఈ y వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ ఎంత? సింపుల్గా మనకి 49 వస్తుంది. ఎందుకంటే 7 × 7 49, మైనస్ అనేది పోతుంది స్క్వేర్లో. ఓకే, 3 × 3 అంటే y స్క్వేర్ అంటే ఏంటి? 3 × 3, 3 స్క్వేర్ ఎంత? 9. 6 స్క్వేర్ అంటే 36, 6 స్క్వేర్ అంటే 36. 10 స్క్వేర్ ఎంత? 100. 9 స్క్వేర్ అంటే 81. 9 స్క్వేర్ అంటే 81. 4 స్క్వేర్ అంటే 16. 8 స్క్వేర్ అంటే సింపుల్గా 64. ఇలా వచ్చింది. మనము వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇవి 0 వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి సింపుల్గా. 49 + 9 + 36 + 36 + 100 + 81 81 16 + 64 మీరు క్యాల్కులేటర్ ఎంటర్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ ఇదేంటిది? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 472 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అండ్ లాస్ట్ ఏంటంటే ఎక్స్ని ఏంటి? ఈ వైని ఇంటూ వేసుకుంటే మనకు వస్తుంది. ఇదే ప్రొడక్ట్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ ఇంటూ వై. సో 3 7s ఎంత? 21. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. 1 × 3 మనకి 3 వస్తుంది. ఓకే, 2 6 12, 3 6 18, 4 10s 40. ఇలా వచ్చింది చూడండి. 4 10s 40, 5 9s 45,
5 9s are 45. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది. 2 8s are 2 4s are 8. 3 8s are 3 is 24. అలాగా 8 1s 8, 8 2 16, 8 2 24. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేయాలి. 21 plus 3 plus 12 plus 18 plus 40 plus 45 plus 45 plus 8 plus 24 మీరు క్యాల్కులేటర్ ఎంటర్ చేస్తే మనకి 216 వస్తుంది. దీని వాల్యూ వచ్చేసి ఏంటిది, ఇది సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకంటే ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి సమ్మేషను, ఇది ఎక్స్ వై కాబట్టి ఎక్స్ వై యాడ్ చేస్తే నాకు 216 వచ్చింది కాబట్టి ఇది నేను వేసుకున్నాను. ఓకే, ఇది ఓవరాల్గా మనకి టేబుల్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్ సబ్స్టిట్యూషన్ చేసుకోండి. స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై వాల్యూస్ ఏమొచ్చాయి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై వచ్చేసి 216 వచ్చింది, ఇది వేసుకోండి. 216 అండర్ రూట్, ఓకే, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 102 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ 472. మీరు ఇలానే క్యాల్కులేటర్ ఎంటర్ చేసుకోండి, లేదా అండ్ రూట్ ఓవర్ 102 ఇంటూ 472 వేసుకుని వచ్చిన వారితో దీన్ని డివిజన్ చేయాలి. చేస్తే మనకి 0.98 మనకి ఆన్సర్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో ఇది మనకి కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కోరిలేషన్ మెథడ్. ఇది మీకు చాలా సింపుల్గా నేను ఫార్ములా ట్రిక్ చెప్పాను, సమ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. మీకు నచ్చిందనుకున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.